మ్యాచ్ నెంబర్ 23 ఆర్సీబీ వర్సెస్ డీసీ. ఇంకేం లేదు. టాస్ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పుడే మ్యాచ్ ఓడిపోయింది. ఎందుకో తెలుసా? ఆర్సీబీ గ్రౌండ్ అలాంటిది. చేజింగ్కి చాలా కంఫర్టబుల్గా, చేజ్ చేయడానికి చాలా ఈజీగా అలా ఉంటుంది గ్రౌండ్. పిచ్చ కొట్టుడు కొట్టేయచ్చు. అలాంటి గ్రౌండ్లో చేజింగ్ రాకపోవడం అనేది పెద్ద దరిద్రం. టాస్ ఓడిపోవడమే పెద్ద లాస్ ఫస్ట్. అవే గేమ్స్ అన్ని గెలిచారు. హోమ్ గ్రౌండ్ వచ్చేసరికి అంత అస్సాం అన్నట్టు అందరు ఒకటే ఫ్లైట్ ఎక్కేసి జమ్మని వెళ్ళిపోతున్నారు అస్సాంకి. ఏం దారుణం అర్థం కావట్లేదు, ఎక్కడ లోపమో తెలియట్లేదు. వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళు కొట్టలేకపోవడం, వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళు వికెట్ దడ పడిపోవడం చూసే ఫ్యాన్స్కి, అదే డైరెక్ట్గా చూసే ఫ్యాన్స్కి, ఫోన్లో వీడియోస్లో ఆర్ఎల్స్ టీవీస్లో ఎక్కడ దొరికితే అక్కడ ఆన్లైన్ స్ట్రీమింగ్స్లో ఇలా చూసే ఫ్యాన్స్కి అందరికీ చాలా అంటే చాలా హీట్ ఎక్కిపోయింది ఆ మూమెంట్స్. ఫస్ట్ స్టార్టింగ్ 3 ఓవర్స్కి 53. ఆ తర్వాత చూసుకోవాలి 4th ఓవర్లో ఎక్కడైతే ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యాడో రన్అట్ అక్కడ మొదలైందబ్బా. ఒకటే వికెట్లు 3 ఓవర్స్లో 53 కొట్టినది. 13 ఓవర్స్కి 105. ఇది పెద్ద దారుణం. ఎంత దారుణమైన ఆట ఎక్కడ చూడలేదబ్బా. అసలు నాకు అర్థం కావట్లేదు. బౌలర్స్ వాళ్ళ ఆ బౌలింగ్ బాగుందా, వీళ్ళు బ్యాటింగ్ ఆడేది రావట్లేదు. వాళ్ళ బౌలింగ్లో విరాట్ కోహ్లీ ఆడలేదు, ఎవరు ఆడలే, ఇంకా పేర్లు చెప్పడానికి లేదు, ఇంకా ఎవరు ఆడలే. పట్టిదారు వచ్చినట్టు ఎవరు వస్తే వాళ్ళు వెళ్ళిపోవడమే తప్ప ఆడింది నిలబడింది లేదు. అందుకే ఆట చూసుకొని ఆడాలి, హిట్టింగ్ కరెక్ట్ టైంలో చేయాలి. కేఎల్ రాహుల్ లాగా. ఇక్కడ ఢిల్లీ తడబడట్లేదు అని చెప్పలే, ఢిల్లీ కూడా తడబడింది. ఢిల్లీ వికెట్లు కూడా పడ్డాయి, పవర్ ప్లే నుంచే మొదలైనాయి వాళ్ళ వికెట్స్ కూడా. బట్ కేఎల్ రాహుల్ క్యాచ్ ఎక్కడైతే మిస్ అయిందో పట్టిదారు మిస్ చేశాడు. ఆ క్యాచ్ని యూజ్ చేసుకుని అక్కడి నుంచి కేఎల్ రాహుల్ చాలా చిన్నగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు, పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అక్షర్ పటేల్ కోసేపు ఆడాడు, తర్వాత స్టబ్స్ వచ్చి ఫైనల్ వరకు ఉన్నాడు. పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు వాళ్ళిద్దరు కలిసి. ఎక్కడైతే లియామ్ లివింగ్స్టన్కు ఓవర్ ఇచ్చారో అక్కడి నుంచి మొదలు పెట్టారు కొట్టడం. 13 ఓవర్స్ తర్వాత నుంచి 14th ఓవర్ నుంచి పిచ్చ కొట్టుడు కొట్టాడు ఇంకా రాహుల్. అక్కడి నుంచి ఆగలే, అక్కడ వరకు ఇన్నింగ్స్ స్లోగా ఆడాడు. బాల్ టు బాల్ ఆడుకుంటూ వచ్చి అక్కడి నుంచి కొట్టేసి మ్యాచ్ ఇట్లా చింపేసి అట్లా ఆరేసి చేతులు పెట్టాడు ఢిల్లీకి. వరుసగా ఇది 4వ విజయం. హ్యాట్స్ ఆఫ్ ద ఢిల్లీ టీమ్. యాక్చువల్గా చెప్పాలంటే కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ని పెట్టుకున్నారు. అండ్ ఎక్కడైనా ఆడగలడు, ఏ ప్లేస్లోనే ఆడగలడు, టాప్లో ఆడగలడు, మిడిల్లో ఆడగలడు, లోయర్ ఆర్డర్లో ఆడగలడు. అలాంటి ప్లేయర్ని పెట్టుకొని ఢిల్లీ గెలవకపోవడం అనేది మామూలు విషయం కాదు. అది గెలవాల్సి ఖచ్చితంగా.